ఎవరైనా వారసత్వం కింద ఎవరైనా ఇప్పుడు నా ఆస్తి నా కొడుక్కి నేను రాసిచ్చినా అది టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎవరైతే వైసీపీ వాళ్ళు నియమించారో అతని దగ్గర చేసుకోవాలి. ఇంకెక్కడా లేదు భాగం. నా రిజిస్ట్రేషన్ చెల్లదంటే నా కొడుకు పోయి హైకోర్టుకు పోయి తెచ్చుకోవాలి. ఇది మా నాన్న పిత్రార్జితం అయ్యా నాకు ఇచ్చాడని చెప్పుకోవడం. ఎంత దారుణమైనటువంటి పెట్టారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థ నిర్వీర్యం, జిల్లా రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం, న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చి హడావుడిగా ఈ చట్టాన్ని పెట్టి స్టేక్ హోల్డర్స్తో సంబంధం లేకుండా, స్టేక్ హోల్డర్స్ అంటే దీనిలో ప్రధానంగా రైతు సంఘాలు, అలాగే అధికార యంత్రాంగం, అలాగే అనేక మంది స్వచ్ఛంద సంస్థలు, వీళ్ళందరి అభిప్రాయాలు ఏమీ తీసుకోకుండానే స్టేక్ హోల్డర్స్ని నిర్లక్ష్యం చేసి ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టాన్ని వాళ్ళు అమలు చేసే విధానం కూడా ఏంటంటే, ఎవరైనా వచ్చి ఇది నా ఆస్తి ఒక పట్టా రాసిందంటే ఒరిజినల్ పట్టా ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి వైసీపీ ఏర్పాటు చేసేటువంటి అధికారి దగ్గర ఒరిజినల్ ఉంటుందట. జెరాక్స్ కాపీ మాత్రమే లబ్ధిదారునికి ఇస్తారు. ఈ జెరాక్స్ కాపీ ఎందుకు పనికిరాదు, 4 తీసుకొని కూడా పనికిరాదు, లోన్ తీసుకోవడానికి అసలు పనికిరాదు, ఏ బ్యాంకుకి పోయినా దీనికి చెల్లుబాటు కాదు. దీని మీద ఏదైనా డిస్ప్యూట్ ఉంటే జెరాక్స్ కాపీతోనే అప్పీల్కి వెళ్ళాలంట. ఒరిజినల్ డాక్యుమెంట్ ఎవరంట? ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ ఎవరి దగ్గర ఉంటుందంటే టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిని ఎవరైతే వైసీపీ నాయకులు నిర్ధారిస్తారో వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కుదవ పెట్టుకోవచ్చు, బ్యాంకులకు పెట్టుకోవచ్చు, లేదా దాన్ని జించి ఇంకొకరికైనా రాసి. ఎంత దారుణమైనటువంటి రిజిస్ట్రేషన్ చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చి జెరాక్స్ కాపీలతో రైతాంగాన్ని మోసం చేయడానికి తయారైనటువంటి వ్యవస్థ ఒకటి సృష్టించారు. అందుకనే ఈరోజు కనీసం మర్యాద గౌరవం కూడా రైతాంగానికి లేకుండా రక్షణ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం, రైతుల ఆస్తులకు రక్షణ ఇవ్వాల్సిన ప్రభుత్వం రైతుల్ని సంఘ విద్రోహ శక్తులుగా చూసి మార్చే ప్రయత్నం ఈ చట్టం ద్వారా జరిగింది అని చెప్పడానికి సిగ్గుపడుతుంది. మేమందరం కూడా ఇలాంటి వ్యవస్థ సృష్టించారు గడిచిన 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో. పాత ప్రభుత్వం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గర జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కూడా భూ యజమానులకు సంబంధించింది ఒరిజినల్ వాళ్ళ దగ్గర పెట్టాలి, జెరాక్స్ మాత్రమే లబ్ధిదారుల దగ్గర ఉండాలి. ఇది ఎక్కడి చట్టమో ఏ దేశంలో ఉన్న చట్టమో తెలియదు. అందుకనే దీనికి అపిలేట్ కూడా హైకోర్టుకే ఇచ్చారు. కాబట్టి ఇది న్యాయం కాదు. సివిల్ కోర్టుల ప్రమేయం లేదు, కలెక్టరేట్ల ప్రమేయం లేదు. రెవెన్యూ వ్యవస్థని నిర్లక్ష్యం చేశారు, రిజిస్ట్రేషన్ వ్యవస్థను నిర్లక్ష్యం చేశారు. ఇది సొంత జాగీర్లాగా ఈ వ్యవస్థను తయారు చేసిన వైసీపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు ఆలోచన. లక్షలాది ఎకరాలని దుర్మార్గంగా దోచుకోవడానికి, రైతుల భూముల్ని కబ్జా చేయడానికి వైసీపీ నాయకత్వం చేసినటువంటి ఒక సిగ్గుమాలిన చట్టం ఇది అని ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా గతంలో ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చట్టం ఉందో అవసరమైతే ఈనాటి కాల పరిస్థితులకు అనుగుణంగా మెరుగుపరుస్తామేమో భవిష్యత్తులో నిర్ణయిస్తామే తప్ప ఇప్పుడు మాత్రం ఈ చట్టాన్ని రద్దు చేసి కోట్లాది మంది రైతులకి ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022ని రద్దు చేయడానికి ఈ అన్ని సహేతుకమైన కారణాలని దృష్టిలో పెట్టుకునే మేము దీన్ని రద్దు చేస్తున్నామని చెప్పి మీ అందరి ముందు ఈరోజు మీ అందరికి కూడా ఈ విషయం తెలియచెప్పాలనే ప్రత్యేకంగా మీ ద్వారా రైతాంగానికి కూడా ఒక ధైర్యం, ఒక ఆత్మస్థైర్యం. నా ఆస్తికి ఎలాంటి ఇబ్బంది లేదు, నా తదనంతరం నా బిడ్డలకి ఇచ్చే ఆస్తికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఒక భరోసా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నా ఆస్తులకు రక్షణగా నిలబడ్డది, నా కుటుంబానికి రక్షణగా నిలబడ్డది చంద్రబాబు నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అని చెప్పి ఒక ఆత్మస్థైర్యాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకానికి కలిగించడానికే మేము చేసినటువంటి ఈ ప్రయత్నం. దీనివల్ల యథాతథంగా ఎవరి భూములు వాళ్ళవే, ఎవరి ఆస్తులు వాళ్ళవే, దాని ప్రకారమే మేము నిర్ణయం చేయడం జరుగుతూ ఉంది.